మందులు ఆడితే చచ్చిపోతుంది. వాళ్ళకి 50,000 60,000 వస్తా ఉంటుంది కోసుకుంటే. 100 సంవత్సరాలు 100 ఏళ్ళు ఇది పంట. ఇది కట్ చేసి తీగ నాటేది భూమిలో. 5 కట్టలు అంటే 5 కట్టలు, 100 తీగలు 5 కట్టలు. ఈ ఆకులు ఏ పర్ఫెక్ట్ ఆకులు కోస్తారు, ఎక్కడికి వేస్తారు కోసిన తర్వాత? పర్ఫెక్ట్ గా ఇట్లా రెట్ట వదిలి ఇట్లా వదిలితే ఈ ఆకును కోసుకోవచ్చు. ఒక లైన్ కి 100 కట్టకు వస్తుంది. వీళ్ళకి లాభాలు వస్తాయా లేకపోతే నష్టాలు వస్తాయా? హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు షో విలేజ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం అయితే ఆకు తోట దగ్గరికి అయితే వచ్చాము. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే తోటకి అయితే వచ్చాము. ఫుల్ వీడియో అయితే తీసాము. ఎవరైనా మిస్ అయింటే ఐ కార్డులు ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఇదే తోటకి ఎందుకు వచ్చామంటే మీకు ఒకసారి అయితే చెప్పాను లాస్ట్ వీడియోలోనే, ఈ పంటని 1 year కి ఒకసారి అయితే దీన్ని మొత్తం కిందికి అయితే దించేసి మళ్ళీ అయితే కడతారనమాట. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ కట్టేశారు, కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పి నేనైతే ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చాను. మీకు కూడా అయితే పంట అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం రైతుల దగ్గర అయితే అడిగి మొత్తం ఈ పంటకి ఎలా పెడతారు, మొత్తం పెట్టుబడి ఎలా ఉంటది, ఈ ఆకులు ఏ పర్ఫెక్ట్ ఆకులు కోస్తారు, ఎక్కడికి వేస్తారు కోసిన తర్వాత, వీళ్ళకి లాభాలు వస్తాయా లేకపోతే నష్టాలు వస్తాయా అనే విషయం కూడా అయితే మొత్తం అయితే మనం రైతుతో కలిసి మాట్లాడదాము. ఎవరైనా ఈ ఆకు తోట వేసే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో కండి, కొంచెం లాభాలు అయితే వస్తాయి. అన్న వచ్చి అమర్నాథ్ శెట్టి, మనకు కల్చర్ల పక్కన ఉన్న ఎర్సనాల పరిలో అయితే ఉన్నాం మనం అయితే. ఇప్పుడైతే అన్న అయితే సుమారుగా మనకు చాలా ఇయర్స్ నుంచి అయితే వేస్తున్నారంట ఈ పంటని. మనం మొత్తం డీటెయిల్స్ అయితే అన్నని అడిగి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ తోటకి మనము ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటాము? ఇప్పుడు ఆకులు తీగలుగా మనము ఎక్కడన్నా దొరుకుతాయా లేకపోతే మనమే నారు పోసుకుంటామా? మనమే తోటలోకి కోసి నాటుతాం. అంటే ఈ సుళ్ళు కోసి నాటుతాం. ఈ కోసి కట్ చేసి నాటేది. ఇది కట్ చేసి తీగ నాటేది భూమిలో. ఈ తీగలో ఈ సుడి నాటేది కట్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎవరైనా పంట వేసి ఉంటారు కదా, ఆ పంటలో వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే తీగలు అయితే తెచ్చుకొని ఇక్కడైతే నాటుతాం. సుమారుగా మనము ఎన్ని ఎకరాలకి ఎన్ని తీగలు అయితే, ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు తోట? ఇది 5 చేర్లకు ఉన్నది. 5 చేర్లకి 5 చేర్ల తోటకి ఎన్ని తీగలు పడతాయి? 5 కట్టలు. 5 కట్టలు అంటే 5 కట్టలు, 100 తీగలు 5 కట్టలు. కట్టకు వచ్చి 100, కట్టకి వచ్చి ఒక 100 తీగలు అయితే వస్తాయి. 5 కట్టలకి మనకు 5 చేర్లకు 5 కట్టలు అయితే అవసరం అవుతాయి. 5 కట్టలు అయితే 10 కట్టలు అయితే 500 తీగలు. 500 తీగలు, 500 కాదు, 5 చేర్ల కంటే 100 వస్తాయి కట్టకు. ఒక కట్టకి 100, 5 కట్టలు అన్నారు కాబట్టి 500 తీగలు. 500 తీగలు ఫస్ట్ నాటేసిన తర్వాత ఈ హౌస్ చెట్లు వేస్తామా లేకపోతే ఎలా? ఇప్పుడు మనం నాటేసాం కదా, ఫస్ట్ నాటేసిన తర్వాత హౌస్ కట్లే ఎందుకు నాటుతారు? ముందు ఫస్ట్ తీగలు వేసిన తర్వాత మళ్ళీ హౌస్ కట్లు నాటేది. తీగలు వేసేసిన తర్వాత హౌస్ నాటి కోసేసి స్టాండింగ్ ఇచ్చిన కొంచెం లావు వచ్చిందా ఈ తీగ వస్తుంది, దానికి కట్టేది. కట్టేస్తారు. అయితే నచ్చితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. నేనైతే ఎంత అయితే కష్టపడుతున్నా మీకోసం అయితే. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ స్కిప్ అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి, కుదిరితే మన వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి. ఇప్పుడు మనము ఏ ఆకుల్ని మన పర్ఫెక్ట్ తమలపాకు అయిందని చెప్పి మనకు తెలుస్తుంది. పర్ఫెక్ట్ గా ఇట్లా రెట్ట వదిలి ఇట్లా వదిలితే ఈ ఆకుని కోసుకోవచ్చు. ఈ ఆకుని మళ్ళీ కోయాలి, ఈడికి కోయాలి. కట్ చేసి ఇది ఎట్ట ఉంటది, మళ్ళా ఇది ఈడి కట్ చేయాలా. మళ్ళా ఈ రెట్ట వదులుతుంది కదా, ఈ ఆకు కోయాలా. ఈ 2 ఎట్ట ఉంటాయి. అట్లా ఈ రెట్టాకులు కోసుకుంటా ఇట్లా పోతే మళ్ళా దీనికి కోయాల. ఈ కోసేది ఈ మోసు ఇట్లుంటే ఇట్లా స్టార్ట్ చేసి ఈ కోసుకుంటా వచ్చేది. ఇట్లా ఆకులు కోసుకుంటా ఇవన్నీ ఇట్లా ఆకులు కోస్తాము, అవన్నీ అట్టే నీళ్ళు తెస్తాము. మళ్ళీ దీనికి ఈ ఆకు ఇట్టే ఉంటది, ఇది కోస్తాం. అట్లా మళ్ళా ఈ ఆకులు కోసుకుంటా పోతాం. ఈ పెద్ద ఆకులు ఈ సుడాకి వదిలేసి ఈ ఆకు వస్తాం. మళ్ళా ఇట్లా కోసుకుంటా వెళ్ళిపోతాం. మళ్ళా తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది, మళ్ళీ ఇది వస్తాం. ఇట్లా అట్లా ఈ 5 చేర్లకి ఎన్ని కట్టలు ఆకులు కోయొచ్చు మనం? ఈ 5 చేర్లకు సంవత్సరం పెద్దగా కోయదు. ఒక సంవత్సరము, నెక్స్ట్ సంవత్సరం 2వ సంవత్సరం వస్తుంది. తర్వాత 10 గంటలు 5 గంటలు వెళ్తా వస్తుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత దింపుతాం. సంవత్సరానికి దించేస్తాం, గుంతలు వేస్తాం. మళ్ళీ అప్పటి నుండి మళ్ళా చార ఒక 10, 20 అట్లా వెళ్తా వస్తుంది. 3వ సంవత్సరానికి దించేస్తే మళ్ళీ మొత్తం వచ్చి చార ఒక మోపుకి వస్తుంది. బాగా పొలం అయితే ఈ చారలోనే 100 గట్టకు వస్తుంది. ఒక లైన్ కి 100 కట్టకు వస్తుంది. అంటే బాగా ఇడిగిపోతుంది. 3 ఏళ్ళ తోట ఇంప్రూవ్మెంట్ ఇట్లా ఫుల్గా వచ్చేస్తుంది. ఒక దానికి వచ్చే మోపాకులు దిగుతుంది. చారకు వచ్చే దీనికి ఎలా నా ఎరువు అలాంటివి ఏమన్నా? ఎరువు సంవత్సరానికి ఒత్తిడి తోగడము, ఎరువు వేసుకుంటా పోవడం అంతే. గొర్రెలు కానీ ఆవులెరువు ఎక్కువ వేయాలి. దీనికి గొర్రెలు మందులు ఏమన్నా వాడతారా? మందులు ఆడితే చచ్చిపోతుంది తోట క్లీన్ అయిపోతుంది. మందులు ఆడిని 15 రోజులకే క్లోజ్ చచ్చిపోతుంది. అంటే మొత్తం మనకు సేంద్రీయ వ్యవసాయం లెక్క మొత్తం ఆవులెరువు
గొర్రెల ఎరువు కూడా వేస్తాము, అది కొంచెం వీట్ అవుతుంది. ఓకే. ఎక్కువ ఆవుల ఎరువే మనకు బాగా, నాటు ఆవుల ఎరువు అయితే ఇంకా భలే ఉంటుంది, తోట క్లాస్ గా ఉంటది, ఇట్లా వస్తుంది ఆకు. ఎప్పటికీ మనము మందు కొడితే చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, ఏముండదు, అంతా కంప్లైంట్ అయిపోతుంది, 15 రోజులకి అంతా చచ్చిపోతుంది. ఎన్నేళ్ళ వరకు వస్తుంది నీ తోట ఒకసారి మనం ఇది బాగా చేస్తే దాన్ని కరెక్ట్ గా క్యారెట్ గా చేస్తే దీన్ని బాగా తొగి ఎరువు వేసుకుంటా నీటికి గడ్డిగా లేకనే చేసుకుంటా ఉంటే 100 సంవత్సరాలు 100 ఏళ్ళు ఇది పంట, 100 ఏళ్ళ పంట, 100 ఏళ్ళు. మనం ఇప్పుడు అంతా కోసిన తర్వాత ఎక్కడేస్తారు ఇది ఆకు? మార్కెట్ కి అంగళ్ళకి వేస్తారు, ఎవరన్నా అడిగితే అంగళ్ళకి కోసిపిస్తాము. లేదు పెద్ద మండం ఉంది, కల్చర్లు ఉంది, 2 సంతలు ఉన్నాయి, మళ్ళీ గురంకొండ ఉంది, గాలివేడి ఉంది, అట్లా పోతాయి. ఇంకా ఎక్కువ ఉంటే ఎవరికన్నా ఇచ్చేస్తాం. ఇట్లా ఎవరన్నా వస్తుంటారు కదా ఇప్పుడు గృహ ప్రవేశాలు, వాళ్ళకి సపరేట్ గా కోసి, వాళ్ళకి సపరేట్ గా మంచి మంచి నీట్ గా ఉండేటి కోస్తాం, ఆకులు వెడల్పుగా ఉండేటి. అంటే మనం ఇట్లా వెడల్పుగా ఉండే ఆకులే కోయాలి, కోయకూడదు. సన్న ఇది వచ్చే చచ్చిపోతుంది, ఈ చిగురు ఇట్లా ముదిరిగా కోసుకుంటా రావాలి. అన్ని అట్లే కోసుకుంటా వచ్చేస్తే సంవత్సరానికి అది పంట కూడా సంవత్సరం పైన దీంట్లో ఆదాయం 1.5 సంవత్సరానికి వస్తుంది. 1.5 సంవత్సరానికి నీళ్ళు ఏమైనా ఎక్కువ అవుతాయా? నీళ్ళు ఎక్కువ ఉంటేనే ఎండాకాలం బాగుంటుంది, వానాకాలం ఊటు పట్టిందంటే చచ్చిపోతుంది. ఊటు పట్టుకొని ఉండే భూమి మనం చూసి మంచి గట్టి భూమి చూసి పొడచాలి ముందే. నాటేటప్పుడే ఊటు పడుతుంది అనుకుంటే మన భూమిలో పెట్టకూడదు. ఇది పట్టదా బాగా, నీళ్ళు ఎక్కువ వేసినా డ్యామేజ్, తక్కువ ఎక్కువ వర్షాకాలంలో అయితే కొంచెం ఊటు పట్టే భూమి అయితే దెబ్బతింటది. మామూలుగా ఊటు పట్టినది అయితే ఏం కాదు. మేము వేసేటప్పుడే ఇది ఎట్లంటే మా భూమి పట్టుకొని ఉన్న భూమి ఎంత వర్షం వచ్చినా ఊటు పట్టదంటే ఆ తోటలో ఆ భూమిలో వేస్తాం తీగది. అట్లా సుమారుగా ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుంటారు మీ పల్లెలో? చాలా చెప్పి తెలుసు నాకు. పెద్దల కాలం నుండి, మా తాతగారి కాలం నుండి, ముత్తాతల నుండి ఇదే పని చేస్తాను. ఇదే పని. కొంతమందికి ఉన్నాయి ఇంకా నీళ్ళు లేక చచ్చిపోయినాయి తోటలో, ఇప్పుడు ఇంకా దండిగా ఉన్నాయి. ఈతూరు కూడా పర్వాలా, నీళ్లు ఉండాలంతా పెట్టుకున్నారు. పెద్దల కాలం నుండి ఇదే మా ఊర్లో, పెద్దల కాలం నుంచి ఈ ఆవుతోటలు ఎక్కువ ఉన్నాయి. ఈ తూరు ఇంకా ఇప్పుడు నీళ్ళు లేక ఈ పిల్లలు చేయలేక చేత కాక వదిలేసి అంటే చేయాలి. ఇప్పుడు ఆకులు కొంచెం అటు ఇటు కోసినా కూడా చనిపోతాయి, నీళ్లు ఎక్కువ పెట్టినా కూడా చనిపోతాయి. అయితే ఇప్పుడు ఈ పిల్లలంతా దొంగమరికి టమాటా ఎక్కువేవి ఈ తోటలో వదిలేసినారు, ఆకు తోటలో. లేకుంటే ఇంకా దండిగా ఉన్నాయి మా ఊరికాడ. ఇప్పుడు ఇంకా ఏందో ఆడ కొంచెం ఉన్నాయి, మళ్ళీ పూడ్చుకుంటారు. టమాటాల మీద పడి ఈ పని ఎక్కువ. పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు తీగలు కట్టుకుంటూ ఉండాలి, రోజు డైలీ ఒక మంచి ఉండాలి దీంట్లో. లేకుంటే పనికిరాదు. డైలీ ఒక మంచి ఉండాలి, 3 గంటలన్నా పని చేయాలి ఈ తోటలో. అట్లా అయ్యి చాలా మంది సాలిచ్చేసినారు, ఎవరు చేయలేదు దీన్ని. ఎంతో ఇదిగా ఓపికగా ఉన్న వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు దీన్ని. మామూలుగా అట్లవి వచ్చే పరింగ్ కాదు, మామూలుగా తోటలోనే ఉండాల, రోజు మనిషి చూసుకుంటా ఉండాలి. లేకపోతే ఇది ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకని చాలా మంది వదిలేసారు మా పిల్లలు. ఎట్లా లాభాలు వస్తాయా దీంట్లో? దీంట్లో లాభం, మంచి లాభం ఉంది. ఏమంటే చేసుకుంటా ఉంటే లాభమే చూడొచ్చు, చూసేది. నెలకు ఒక బాగా తోట ఇంప్రూవ్మెంట్ అయితే 3 సంవత్సరాలు దాటినాక నెలకు 50,000 60,000 వస్తా ఉంటుంది. ఇబ్బంది ఉండదు. ఏముంది 20,000 మోపు పోతుంది ఒత్తిరి కట్ట. అప్పుడైతే ఒక 2 గంటలకు వస్తుంటే 40,000 లెక్క వస్తుంది. 2 మోపులు కోసుకుంటే 2 మోపులు కోసుకుంటే అట్లా ఈ చారగా వస్తుంది 100 గట్ట. 3 ఏళ్ళ తర్వాత ఆకు మొత్తం తీగ మొత్తం బాగా డెవలప్ అయితే మొత్తం ఇట్లే ఉంటాయి. ఫుల్ డెవలప్ అయితే అప్పుడు వస్తుంది, అప్పుడు మంచిగా వస్తుంది. అప్పుడు అంతా 3 సంవత్సరాల పైన, 2.5 సంవత్సరం పైన ఫలితంగా ఉంటుంది. 10,000 20,000 వస్తుంటుంది. 3 ఏళ్ళు దాటితే మళ్ళా మంచి నెలకు మంచి లెక్క వస్తుంది. వారం 10,000 20,000 వస్తానే ఉంటుంది. 30,000 కూడా వస్తుంది. 200, ఇప్పుడైతే 200 కట్ట. ఇటా టైంలో 100 గట్ట కోసుకుంటే 20,000 లెక్క వస్తుంది. కట్ట 2 మోపులు కోసుకుంటే 40,000 లెక్క వస్తుంది. థ్యాంక్స్ నా, మాకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మా వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. చెప్పండి, మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడు. మనకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఆకు తోట గురించి ఇంకా మీకు ఎవరైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పంట రావాలంటే మినిమం మనకు 2 years పట్టాలంట. 2 years తర్వాత అయితే మంచి క్రాప్ అయితే వస్తుంది. ఆకులు మంచిగా అయితే డెవలప్ అయితే అవుతాయి. మనకు తీగలు ఎక్కువైనప్పుడు ఆకులు ఎక్కువ అయితే వస్తాయి. దానివల్ల పంట కూడా అయితే మనకు లాభాలు అయితే వస్తుంటాయి. ఇదే అనమాట వీడియో అయితే. అందరికీ అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే అయితే గట్టిగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. తమలపాకులు వల్ల బెనిఫిట్లు కూడా అయితే చాలా అయితే ఉంటాయి. సో కొంచెం
అందరూ అయితే చూసుకొని అయితే పోయండి ఎవరైనా వేసేటోళ్ళు ఉంటే. ఇటు సైడ్ వాళ్ళు చాలా మంది అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే వేస్తున్నారనమాట సెట్టువారిపల్లి ఎర్సనాలపల్లి వాళ్ళల్లో. సో అందుకని చెప్పి నేను ఈ రోజు అయితే మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. చాలా మందికి అయితే కల్చర్ లో ఉండే తమలపాకులు అంటే చాలా మంది అయితే తీసుకుంటారు సంతలలో, ఒకసారి అయితే గమనించండి. ఆల్మోస్ట్ మా వాళ్ళు అయితే పెద్దమండం, మదనపల్లి, గురంకొండ, గాలివీడు ఈ సరౌండింగ్ మొత్తం కల్చర్ వాళ్ళే వచ్చి అయితే ఆకులు అయితే అమ్ముతుంటారు తమలపాకులు. నచ్చితే అయితే అందరూ అయితే లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. బాగుందని చేయండి, లేకపోతే లేదన్నా చేయండి. ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.